ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరలా ఈ అనుదిన జీవాహారం అనే కార్యక్రమం ద్వారా మరలా మీ అందరిని కలుసుకోవడానికి, ఆత్మీయంగా మనందరం ముందుకు కొనసాగడానికి దేవుడు మనకిచ్చిన ఇటు విలువైన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మరొకసారి మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభాభివందనాలండి. ప్రతిదినము దేవుని వాక్యం చేత బలపడుతూ మన యొక్క హృదయాలను వాక్యం చేత నింపుకొని ఈ యొక్క రాకడికి సంసిద్ధతలో ఉన్నటువంటి దినాలలో దేవుని వాక్యం చేత మన హృదయం నింపబడుతూ ఆయన కృపలో మనం ముందుకు కొనసాగవలసిన వారమే ఉన్నాము గనుక ఎవరు నిర్లక్ష్యంగా ఉండగా సిద్ధపాటు కలిగి దేవుని వాక్యం చేత మన హృదయాన్ని నింపుకుంటూ ముందుకు కొనసాగుదాం. ఈ సమయంలో దేవుడు మనకిచ్చుతున్నటువంటి ఈ రోజు వాగ్దానము, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యంను జ్ఞాపకం చేసుకున్నట్లయితే, బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడేందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే, నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందునని ఆయన మాట్లాడుతున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ ఎర్ర సముద్రము ఎదురవుతున్నప్పుడు, వెనక ఫరో సైన్యము తరుముతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితి. కానీ వారు నమ్ముకున్నటువంటి దేవుడు బలము కలిగిన వాడు, అద్భుత రీతిగా ఆశ్చర్యమైన కార్యమును జరిగించగల సముద్రుడే ఉన్నాడు గనక ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చి ఆ జలములలో నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను దాటింపచేశాడు. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా నీవు జలములలో బడి దాటి వెళ్ళే అనుభవంలో నీవున్నావేమో. ఎర్ర సముద్రం వంటి పెద్ద సమస్య నీకు ఎదురుగా ఉన్నదేమో, కానీ దేవుడు నీకే ఇస్తున్నటువంటి మాట, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును. ఆయన తోడై ఉంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఎలా అయితే దేవుడు నడిపించి గొప్ప కార్యమును జరిగించాడో, అలాగనే ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా దేవుడు తోడే ఉన్నట్లయితే, అది జలము వంటి సమస్య అయి ఉండవచ్చు, ఎర్ర సముద్రం వంటి సమస్య అయి ఉండవచ్చు, నీవు ఫేస్ చేస్తున్నటువంటి ఏ ప్రాబ్లం అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీకిస్తున్న మాట ఏమిటంటే, నేను నీకు తోడై ఉందును. ఆయన మనకి తోడై ఉంటే మన జీవితాల్లో నెమ్మది కలుగుతుందండి. అద్భుత రీతిలో, ఆశ్చర్య రీతిలో మన పక్షముగా వేద్యమాడగలిగిన దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. అలాగనే నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలను మనం చూస్తున్నాము. వారి ముగ్గురు కూడా రౌషము కలిగి యవన కాలంలో దేవుని కొరకు నిలబడినప్పుడు ఆ బంగారు ప్రతిమకు నమస్కరించకుండా మా దేవుడే పూజార్హుడు అంటూ ఎంతో చక్కగా యవన కాలంలో దేవుని కొరకు నిలవబడ్డారు గనుకనే అగ్నిగుండంలో వేసినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు 4వ వ్యక్తిగా ఉంటూ ఎంతగానో వారిని దేవుడు కాపాడినట్లుగా మనం చూస్తున్నాం. కనీసము తల వెంట్రుక కాలిన వాసన కూడా లేకుండా అగ్ని మధ్యలో వారు నడిచినప్పటికీ కూడా, అగ్ని వంటి సమస్యలో వారు ఉన్నప్పటికీ కూడా దేవుడు వారిని కాలిపోకుండా, జ్వాలలు వారిని కాల్చకుండా కాపాడాడు. అందుకనే దేవుడి ఉదయకాల సమయంలో నీకిస్తున్న వాగ్దానం ఏమిటంటే, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అగ్ని వంటి సమస్య నీకున్నదేమో, నీవు జ్వాలల చేత నింపబడతా ఉన్నావేమో, కాలిపోతానేమో, ఇక నా బ్రతుకు ఏమవుతుందని చెప్పి నీవు అనుకుంటున్నావేమో, కానీ నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు నీవు కాలిపోవని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. జ్వాలలు నీ మీదకి వచ్చినా నిన్ను కాల్చజాలవని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ లోకంలో నీవు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు బట్టి, అయ్యో నన్ను రక్షించేవారు ఎవరని నీవు అనుకుంటున్నావేమో, నీవైతే దేవుని కొరకు రోషము కలిగి నీవు నిలబడగలుగుతున్నావు. నీ భక్తిని బట్టి దేవుడు ఒకానొక దినమున, ఒక నిర్ణయ సమయమున దేవుడు నీ జీవితంలో కార్యము చేయబోతూ ఉండగా, నీ జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి ఇతరులే సాక్ష్యం చెప్పుకున్నట్లుగా దేవుడు కృప చూపబోతున్నాడు గనుక ఏమాత్రము ధైర్యము కోల్పోకుండా ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగుదాం. మరీ చిన్న మాటలు దేవుడు మన వినికెల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. కనులు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం.
పరిశుద్ధుడై ఉదయకాల సమయంలో నీవు ఇచ్చిన మాటను బట్టి వందనాలు తండ్రి. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును. నీవు నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. అగ్ని మధ్య నడిచినప్పుడు అవి నిన్ను కాల్చవు. జ్వాలలు నీ మీదకి రావని నీవెంతో స్పష్టంగా మాతో మాట్లాడుతున్నావయ్యా. నిజమే ప్రభా. ఈ యొక్క ప్రభా ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని వింటూ ప్రార్థనలు ఏకీభవిస్తున్న నీ బిడ్డల పక్షముగా నీవు తోడుగా ఉండండి నాయన. వారికి ఉన్న ప్రతి సమస్య ఎంత పెద్దదైనప్పటికీ కూడా అయ్యా నీవు సునాయాసనంగా తప్పించగల దేవుడివై ఉన్నావయ్యా. ఎందుకంటే నీవు మాకు తోడే ఉన్నావని మాట్లాడుచున్న దేవుడవు ప్రవ్వా. నిజమే, నీవు మాకు తోడుగా ఉంటే నెమ్మదినిచ్చే దేవుడవు, ఆనందమును కలుగజేసే దేవుడివై ఉన్నావు గనుక నీ కృప చేత బలపరచండి. మరలా అనుదిన జీవాహారం అనే కార్యక్రమం ద్వారా అయా నీ బిడ్డలను ప్రవ్వా ఇటు రీతిగా తండ్రి అయా కలుసుకోవడానికి నీవు మాకు ఇచ్చిన ఇటు గొప్ప కృపను బట్టి వందనాలయ్యా. బిడ్డలందరిని ఆశీర్వదించండి. నీ ప్రజలను తండ్రి, నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎవరు ఏ సమస్య చేత బాధపడుతున్నారో యేసు నామంలో విడుదల కలుగును గాక ప్రభా. వారు అనుకుంటున్న ప్రతి కార్యమును నెరవేరుస్తున్నాయన వారి పక్షముగా నీవుంటూ నీ గొప్ప కార్యములు జరిగింపచేయమని ఈ దీనురాలు చేసిన చిన్న ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.